అందరికీ నమస్తే. సో మనం రెగ్యులర్‌గా చూస్తుంటాం. మనము కోళ్ళను పెంచుకోవడం, లేదంటే మేకలు పెంచుకోవడం, పశువులను ఇట్లా పెంచుకుంటారు. ఇక మరికొందరైతే పులులు, సింహాలు అంటే ఇక్కడ కాకుండా వేరే కంట్రీస్‌లో అయితే పెంచుకుంటారు. కొందరు పాములు పెంచుకుంటుంటారు. సో ఇట్లా జరుగుతూ ఉంటాయి. సో మనకి నల్గొండ జిల్లాలో ఒక వింత సంఘటన అయితే ఎదురైంది. సో దానికి సంబంధించింది ఏంది, ఏం జరిగిందని చూస్తాం. సో ఒక కుటుంబం అయితే కాకి ఉంటుంది కదా. సో కాకినైతే మచ్చిక చేసుకున్నారు అన్నట్టు. అంటే పెంచుకోవడం అంటే పెంచుకోలేదు. సో వాళ్ళ ఇంట్లో ఏం తీసుకెళ్లారు. సో వాళ్ళ ఇంటికి వచ్చి రోజు కాకి వచ్చి అన్నం తినడం, సాయంత్రం కాగానే వెళ్ళిపోవడం, మళ్ళీ రోజు వచ్చిపోయేదాన్ని. అంటే అంత మచ్చిక చేసుకున్నారు వాళ్ళు. సో పొద్దున వస్తుంది, వాళ్ళు తిండి పెడతారు. అంటే అన్నము, బియ్యము అవి వేస్తే తింటుంది, సాయంత్రం వెళ్ళిపోతుంది. సో గత 2 రోజుల నుంచి దానికి వస్తలేదంట. వస్తుంది కానీ అన్నం తింటలేదంట. ఏమైందని చెప్పేసి చూస్తే వాళ్ళైతే మరి కాకి కొద్దిగా నీరసంగా ఉండడం గమనించి వాళ్ళు హాస్పిటల్కి అయితే తీసుకుపోయారంట. సో హాస్పిటల్కి తీసుకుపోయారు. సో దానికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. సో ఒకసారి అయితే చూద్దాం. సో ఇదే అనమాట. కుటుంబంలో ఒకటైన కాకి నల్గొండ జిల్లాలో వింత సంఘటన. దేవరకొండ పట్టణానికి చెందిన షేక్ యూసుఫ్ సాఫియా కుటుంబంతో ఒక ఏడాదిగా కలిసి ఉంటున్న కాకి. అంటే వాళ్ళ కుటుంబంతోనే ఒక సంవత్సరం నుంచి వాళ్ళు మచ్చిక చేసుకున్నారనమాట దాన్ని. ఉదయం ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతోనే సాయంత్రం వరకు ఉంటుందని, ఆ కాకి కుటుంబంలో ఒకటిగా చూసుకుంటామని, అన్నం, చికెన్ ఆహారంగా ఇస్తామని తెలిపిన కుటుంబ సభ్యులు. అయితే 2 రోజులుగా ఆహారం తీసుకోపోవడంతో పశువుల ఆసుపత్రికి తీసుకుపోగా పరీక్షలు వాటికైతే టెస్టులు చేసిరంట. టెస్టులు చేసి మరి వైద్యం అయితే అందిస్తురంట. సో ఈ విధంగా తీసుకొచ్చారు. సో అదేగా మన కాకి. సో ఇదే అనమాట. సో మొత్తానికైతే ఆ కాకిని తీసుకొచ్చి హాస్పిటల్లో చూపించి దానికి ఎట్లా ఉండి ఏంది అని చెప్పేసి ఇంజక్షన్లు ఇచ్చారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, అంటే ఇది ఎందుకు చూపిస్తున్నామంటే జస్ట్ అంటే మనము ఒక జంతువుని కానీ, ఒక పక్షిని కానీ ప్రేమగా మచ్చిక చేసుకుంటే అది ఎట్లా మనతోని ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మాత్రమే దీనికి నిదర్శనం అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఆ కాకి కోసం వాళ్ళు పెద్దగా పట్టించుకోవడం అసలు అవసరం లేదు. ఎందుకంటే ఎన్నో కాకులు ఉంటాయి, ఎన్నో జంతువులు ఉంటాయి, అవసరం లేదని పట్టించుకోక వదిలేసి అయిపోతుంది. కానీ వాళ్ళు సంవత్సరం నుంచి వాళ్ళు దాన్ని మచ్చిక చేసుకోవడం, సో దానికి మధ్య మంచి సంబంధం ఉండడం వల్ల వాళ్ళు ఏం చేసుకొచ్చారు, కాకిని తీసుకొచ్చి హాస్పిటల్లోకి చూపించి దానికి టెస్టులు చేయించి ఇంజక్షన్లు వేయించి సో దానికి వైద్యం చేపిస్తారు అనమాట. సో ఇక్కడ వాళ్ళు ఎవరైతే చేయించుకుంటారో సో వాళ్ళు అట్లా అంత మంచి మనసు చాటుకున్నారు అనేదే ఇక్కడ ఈ వీడియో యొక్క ఉద్దేశం అని చెప్పాలి. ఎందుకంటే మరి జంతువులు కాబట్టి కొన్ని రోజులు మనతో పాటు ఉంటాయి, అంటే వస్తాయి పోతాయి అనే కాకుండా సో వాటి సంరక్షణ కూడా చూడాలనే ఉద్దేశంతో సో దాన్ని ఎట్లా ఉంది ఏం కథ అని తీసుకుపోయి మొత్తం హాస్పిటల్కి తీసుకెళ్ళి దానికి పరీక్షలు చేసి సో ట్రీట్మెంట్ అయితే ఇచ్చారనమాట మొత్తానికి. సో ఇదనమాట దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్.